కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక తెలుగు గంగ కాలనీలోని దీప్తి సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్లో శనివారం విద్యార్థులకు భాష్యం ఐఐటి ఫౌండేషన్ రామసేతు క్యాంపస్ గుంటూరు వారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వంటి కోర్సుల పట్ల విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భాష్యం రామసేతు క్యాంపస్ వారు ఏసీ న్యూస్ తో మాట్లాడారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల విద్యార్థులకు ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఏ విధంగా పునాదులు వేసుకోవాలి, వారి స్కిల్స్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్న విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల కెరియర్ గైడెన్స్ పై వారు ఏ విధమైన పెద్ద కనబర్చాలి అన్న విషయాలపై కూడా వారి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈరోజు బద్వేల్ పట్టణంలో దీప్తి స్కూల్ నందు భాష్యం రామసేతు గుంటూరు వారి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అట్లానే స్టూడెంట్స్కి కూడా ఏదైతే అన్ని క్లాసుల్లో స్టూడెంట్స్కి కూడా ఒక అసెస్మెంట్ టెస్ట్, ఆ స్టూడెంట్స్ ఆయా క్లాసుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికి ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. అట్లానే పేరెంట్స్కి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అంటే ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పేరెంటింగ్ చేయాలి, అట్లానే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లల్ని ఏ రకంగా మనం ట్రైన్ చేసుకోవాలి అనే దాని విషయం మీద ఈరోజు ఈ నిర్వహించడం జరిగిందండి అవగాహన సదస్సు. దీనికి బద్వేల్ పట్టణం నుంచి ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క మీటింగ్ని ఇప్పటిదాకా విని వాళ్ళ పిల్లలకి ఏదైతే కొన్ని కావాల్సిన గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఆ విషయాల్ని ఆ పిల్లలకి తెలియజేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకి సోపానంగా చేస్తారని ఆశిస్తా ఈరోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమం పెట్టడం జరిగిందండి. దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క పేరెంట్కి భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామండి. అట్లానే ఎక్కడికి వెళ్ళినా మా ఇన్స్టిట్యూషన్ తరఫున పిల్లలకి కొంత మోటివేషన్ సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుకున్నా, ఏ సంస్థలో చదువుకున్నా ఆ పిల్లలకి ఏదైతే మనం తెలియజేయాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలను తెలియజేయటమే ఈ యొక్క అవేర్నెస్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మా భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సపోర్టింగ్గా ఉన్న దీప్తి స్కూల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం పేరెంట్స్కి అవగాహన సదస్సు, అట్లానే పిల్లలకు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలని పిల్లలకు కూడా తెలియజేస్తామని, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇట్లానే జయప్రదంగా నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తా. ముఖ్యంగా బద్వేల్ పట్టణ ప్రజలందరికీ పేరున భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున మీకు ఇంతటి సహకారాన్ని అందించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.